ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళ జీవితం నరకమండి. వాళ్ళ చేతులకి శక్తి ఉండదండి. అదేవిధంగా చేతులు స్టిఫ్ అయిపోవడము, నడుస్తుంటే మోకాలు నొప్పి రావడము అండ్ చిన్న చిన్న మూమెంట్స్ కూడా వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుందండి. అదే కనుక సివియర్గా అయిపోతే వాళ్ళు తాగే టీ కప్ కూడా వాళ్ళు ప్రాపర్గా పట్టుకోలేరండి అండ్ మెట్లెక్కడానికి చాలా ఇబ్బంది పడతారు. ఆఖరికి కూర్చొని లేవడానికి కూడా వాళ్ళు చాలా నరకదని అనిపిస్తారండి. ఈ ఒక్క ఆర్థరైటిస్ రావడానికి ముఖ్యమైన కారణాలండి మనం ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడము, అదేవిధంగా వాటర్ ఇంటికి ప్రాపర్గా లేకపోవడము అండ్ మన బాడీకి ప్రాపర్గా కదలిక లేకుండా ఒకే చోట కూర్చొని గంటలు గంటలు కూర్చున్నామంటే తట్టలాగా ఒకటే చోట కూర్చొని అక్కడే మనం పనులన్నీ అక్కడ కూర్చొని ప్లేస్ చేస్తామండి. సో మన బాడీ మూవ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విధంగా ఒకటే చోట కూర్చోడం వల్ల మన జాయింట్స్ మధ్యలో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి మన యొక్క శరీరం మొత్తంకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకుండా మనకి ఈ యొక్క స్టిఫ్నెస్ అనేది పెరిగిపోతుందండి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు కనుక ఈ వీడియోని చూస్తూ ప్రాపర్గా ఒక 5 డేస్ అండి, ఒక 5 రోజులు కనుక కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన విధంగా డ్రింక్స్ కానీ తీసుకోగలిగితే, అంటే కొన్ని మన కిచెన్ హోమ్ రెమెడీ అండి, దానికి సంబంధించిన కొన్ని డ్రింక్స్ నేను చెప్తాను మార్నింగ్ పూట అదేవిధంగా ఈవినింగ్ కూడా. మీరు కనుక ఈ 5 డేస్ నేను చెప్తున్న ప్రాక్టీస్ చేస్తూ ఈ డ్రింక్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆర్థరైటిస్ పెయిన్ తగ్గడం గమనిస్తారండి. దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదండి, ఇది 100%. అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎవరైతే ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని అవాయిడ్ చేయాలండి. అంటే చాలామంది మధ్యకాలం ఏం చేస్తున్నారండి, వాకింగ్ చేయాలి వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటి పైన టెర్రస్ పైన కావచ్చు, బాల్కనీ కావచ్చు, లేకపోతే ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నారండి. చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇంట్లోనే రౌండ్గా వాకింగ్ చేయడం వల్ల కూడా మన మోకాళ్ళ పైన ప్రెషర్ ఎక్కువ పడి ఇంకా నొప్పులు పెరిగితే తప్ప మనకి ప్రాపర్గా రిలీఫ్ అనేది ఉండదు. అదేవిధంగా కొన్ని వెయిట్ లాస్ అవుతున్నామా, మనం చేసే 15-20 నిమిషాలకి నొప్పులు తప్పించి వెయిట్ లాస్ అయితే అవ్వదండి. సో మనము ఇంట్లో కానీ అదేవిధంగా ఏదైనా తార్ రోడ్లో కానీ అంటే హార్డ్ సర్ఫేస్లో మనం వాకింగ్ చేయడం అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఎక్సర్సైజెస్ కావచ్చు, అదేవిధంగా వేరే ఇతర ఎక్సర్సైజెస్ ఏదన్నా కానీ మీరు కనుక ఒక వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారంటే మీ బాడీ ఎంత సహకరిస్తుందో అంతవరకే చేయాలండి. నాకు నొప్పులు తగ్గాలి, ఫ్లెక్సిబిలిటీ పెరగాలని చెప్పేసి వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మనం కూడా చేసామో అంటే మనకి నష్టాన్ని కొని తెచ్చుకోవడమే అండి. సో మన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు ప్రాక్టీస్ చేయాలండి, దాన్ని మించి వద్దండి. అదేవిధంగా మీరు ఎలాంటి వర్క్ ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ కావచ్చు 1 అవర్కి లేచి కనీసం నార్మల్గా వాక్ చేసి కూర్చోవాలండి. బాడీని ఒకే దగ్గర కూర్చుంటే స్టిఫ్నెస్ పెరిగిపోయి ఇంకా పెయిన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఎలాంటి పని చేస్తున్నా కానీ ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇంట్లో వర్క్ కావచ్చు, వర్కౌట్స్ కానీ ఏదైనా కానీ సడన్ మూమెంట్స్ని మీరు అవాయిడ్ చేయాలండి. అంటే జర్క్ ఇచ్చే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మనం తీసుకోబోతున్న వాటర్ ఇంటేక్ అండి. మన శరీరంలో వాటర్ ఇంటేక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది కనుక తగ్గింది అంటే 1-2 కాదండి, పెద్ద లిస్ట్ ఉంటుందండి. సో వాటర్ ఇంటేక్ని ప్రాపర్గా మీరు మేనేజ్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ మనకు వెయిట్ లాస్ అండి. మీరు మీ యొక్క బరువు పట్ల ధ్యాస పెట్టి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేయండి. గుర్తుపెట్టుకుని వెయిట్ లాస్ అనగానే జంపింగ్లు, రన్నింగ్లు కాదండి, సింపుల్గా యోగా చేసుకుంటూ అండ్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా స్లోగా మనకి ఒక 1 మంత్లో 10 కేజీలు 20 కేజీలు అవసరం లేదండి. మంత్కి 1 కేజీ లేదా కేజీన్నర చాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి తీసుకున్న బ్యాగేజ్ అండి ఇదంతా. ఈ 20-30 సంవత్సరాల నుంచి తీసుకున్న బ్యాగేజ్ని 1 మంత్లో నాకు 3 కేజీస్ కావచ్చు, 10 కేజీస్ తగ్గిపోవాలని చెప్పేసి అనుకోవడం, ఆలోచించడం చాలా తప్పండి. దానివల్ల మనకి నష్టం అండి. సో మంత్కి ఒక 1-1.5 కేజీ టార్గెట్ పెట్టుకోండి. స్లోగా డైట్లో చేంజెస్ చేసుకుంటూ మీరు నిదానంగా ప్రాపర్గా యోగా కింద ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఇన్ఫ్లమేషన్ తగ్గి మీరు జాయింట్ పెయిన్స్ నుంచి ఖచ్చితంగా మీరు విముక్తిని పొందుతారు. అదేవిధంగా బరువు కూడా తగ్గుతారండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటగా మన వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్న ఈ మూమెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఎవరికైతే జాయింట్ పెయిన్స్ బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో నాకు జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండాలి అన్న వాళ్ళు కూడా దీని కనుక ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్గా మీకు మన ఫ్యూచర్లో రాకుండా హెల్ప్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుందండి. సో పెద్దవాళ్ళైతే మీరు చైర్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఈ విధంగా సుఖాసనంలో కూర్చోవచ్చు నిదానంగా. సో మన ఒక ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఈ విధంగా మన ఒక చేతుల్ని ముందుకు చాచాలండి. ఈ విధంగా ముందుకు చాచాలి. ముందుకు చాచి మనము క్లోజ్ చేస్తాము, పిడికిల్ని గట్టిగా బిగిస్తాము, బిగించి క్లోజ్ చేయాలి. మనం భుజాల దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు బాగా చూడండి, స్టిఫ్గా ఓపెన్ చేయండి, బాగా ఓపెన్ చేయాలి. మళ్ళీ క్లోజ్ చేస్తాము. 2 ఈ విధంగా మీరు ఒక 10 టైమ్స్ నుంచి ఒక 15 టైమ్స్ అండి. మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మనము ఈ విధంగా మన చేతిని స్ట్రైట్గా పెడతామండి. స్ట్రైట్గా పెట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనము పిడికిల్ని ఈ విధంగా మూస్తామండి. పిడికిల్ని టైట్గా మూస్తామండి, గట్టిగా. మీకు ఎవరికి కోపం ఉందనుకోండి, హ్యాపీగా తీర్చేసుకోండి. గట్టిగా పిడికిలు మూసి ఇప్పుడు కిందకి ఈ విధంగా బెండ్ చేస్తాం. 1 అప్, ఓపెన్, మళ్ళీ క్లోజ్, డౌన్, అప్,
ఓపెన్, క్లోజ్, డౌన్, అప్. ప్రాపర్గా చేయాలండి, టైట్గా చేయాలండి. కంప్లీట్ టైట్గా క్లోజ్ చేసాము, మ్యాక్సిమం కిందకి బెండ్ చేసాము. ఇప్పుడు పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ టైట్గా స్టిఫ్గా ఓపెన్ చేయాలండి. ఈ విధంగా చాలా ఎఫెక్టివ్ అండి. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీరు కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్తారండి, చూడడానికి ఈజీగా ఉందండి, చేస్తున్నప్పుడు కనిపిస్తుంది అని చెప్పేసి. అంత ఎఫెక్టివ్గా తెలుస్తుందండి ఎఫెక్ట్ ఇది. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్స్ అండి. ఫస్ట్ ఒక 5 times క్లాక్ వాష్ చేస్తాము, 5 times యాంటీ క్లాక్ చేస్తాము. ఈ విధంగా ముందుకి, పైకి, వెనక్కి, కిందకి, ముందుకి, పైకి, వెనక్కి, కిందకి. చూడండి, సింపుల్ మూమెంట్స్ అని చెప్పేసి ఈజీగా చేయొద్దండి. మ్యాక్సిమం మనము ఎంతవరకు కుదిరితే అంతవరకు టైట్గా చేయడానికి ట్రై చేయాలండి. ఓకేనా? ఈ విధంగా 5 times క్లాక్ వైజ్, అదేవిధంగా 5 times యాంటీ క్లాక్. యాంటీ క్లాక్ ఏం చేస్తాము, ఫస్ట్ కిందకి, వెనక్కి, పైకి, ముందుకి. ఈ విధంగా 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్. దీని తర్వాత మన ఒక షోల్డర్ రొటేషన్ చేస్తామండి. మన ఒక చేతులు, మన ఫింగర్స్ ఇక్కడ ప్లేస్ చేయాలండి. ఇక్కడ ప్లేస్ చేసి మన ఒక ఎల్బోస్ ఉన్నాయి కదండి, మన ఒక ఎల్బోస్ ఇక్కడ మన ఒక చెస్ట్ కన్నా కింద జాయిన్ చేయడానికి ట్రై చేయాలండి. ఏ విధంగా? ఇలా ఇక్కడ జాయిన్ చేసి మన ఒక ఫోర్ హెడ్ వరకు జాయిన్ చేసి తీసుకెళ్ళాలండి. ఈ విధంగా జాయిన్ చేసి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఓపెన్ చేస్తాము, ఇక్కడ ఓపెన్ చేసి కంప్లీట్గా బ్యాక్. ఈ విధంగా అండి బ్రీతింగ్తో పాటు చేస్తాము. జాయిన్ చేశాక ఊపిరి తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఊపిరి వదులుతూ కిందకి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇదే విధంగా 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్. యాంటీ క్లాక్ ఎలా చేస్తాము, ఫస్ట్ మనం ఒక ఎల్బోస్కి ఫోర్ హెడ్ దగ్గర ఇక్కడ జాయిన్ చేసి కింద వరకు జాయిన్ చేసి తీసుకుంటాం. ఈ విధంగా రివర్స్లో చేస్తాం అనమాట. 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్. ఎవరికైనా కానీ ఎల్బోస్ జాయిన్ అవ్వట్లేదు అనుకోండి, కొంచెం బరువు ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే పెయిన్స్ ఎక్కువ ఉన్నా కానీ, స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నా కానీ, వాళ్ళు ఈ విధంగా ఎల్బో జాయిన్ చేయలేరు, ఇబ్బంది లేదు. మీరు ఈ విధంగా చేయండి. సింపుల్గా నార్మల్గా మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు చేయండి. నేను చెప్పాను కదా అని చెప్పేసి బలంగా బిగించేసి చేయాల్సిన అవసరం లేదండి. మన ఒక బాడీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో అదే విధంగా చేయండి. స్లోగా ఒక 1 week కానీ 10 days కానీ అవ్వంగా స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, నొప్పి తగ్గుతుందండి. అండ్ మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో ఇప్పుడు కానీ చిన్నప్పుడు మీరు సైకిల్ పంప్ కొడితే ఏ విధంగా పంప్ కొడతామండి, సేమ్ అదే విధంగా ఇప్పుడు మన ఒక భుజాలతో పంప్ కొడతామండి. ఏ విధంగా చేస్తాము, డీప్ ఇన్హేల్ తీసుకుంటాము, ఊపిరిని తీసుకొని కొంచెంగా మనము ఎక్సేల్ చేస్తాం. ఏ విధంగా, ఇన్హేల్ అప్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా సైకిల్ పంప్ కొట్టాడు. మరి ఎక్కువగా ప్రెషర్ ఇచ్చి కిందకి నెట్టకూడదండి, ఎక్కువ నెట్టకూడదు. ఒక చిన్న మూమెంట్ ఇవ్వాలంతే. మనం బ్రీతింగ్తో పాటు ఒక చిన్న మూమెంట్ ఇస్తున్నాం అంతే. దీన్ని ఒక 3 to 5 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఈ విధంగా మనం ఒక హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు, ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి కంప్లీట్గా ప్రతి ఒక్క ఫింగర్ని ఈ విధంగా వెనక్కి పుల్ చేస్తాం, వెనక్కి లాగాలి. లాగి హోల్డింగ్ ఈజ్ ద కీ అండి. మీరు ఎంత ప్రాపర్గా హోల్డ్ చేయగలిగితే అంత మంచిది. 5, 4, 3, 2, రిలాక్స్. ఇప్పుడు ఏం చేస్తామో వెంటనే ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ని చేస్తాం. అంటే ఫస్ట్ లిటిల్ ఫింగర్, చిటికినేలు వెనక్కి పుల్ చేసాము, స్లోగా వదిలామండి. ఒక్కొక్క ఫింగర్ చేసేటప్పుడు హోల్డింగ్ అవసరం లేదండి. స్లోగా మనం నిదానంగా పుల్ చేయాలి, వదలాలి, పుల్ చేయాలి, వదలాలి. ఎంతవరకు కుదిరితే అంతవరకే అండి. ఇది కూడా ఓకేనా? సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకున్నాము. ఇప్పుడు మన ఫింగర్స్ని మొత్తం కంప్లీట్గా వెనక్కి లాగి హోల్డ్ చేస్తాము. 5, 4, 3, 2 అండ్ రిలాక్స్. ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ని వెనక్కి లాగుతామండి. ఈ విధంగా లాగి వదిలేసాము, లాగాము, వదిలేసాము, లాగాలి, వదలాలి, లాగాలి, వదలాలి, లాగాలి, వదలాలి. ఈ విధంగా ఒక 2 times చేయండి సరిపోతుందండి. 2 times నుంచి 3 times అండి. తర్వాత మనం ఒక నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మనల్ని ఎవరైనా పిలిచారు అనుకోండి, నార్మల్గా పిలిస్తే ఏం చేస్తామండి, సైడ్కి టర్న్ చేస్తాం. మన ఒక తలని సైడ్కి టర్న్ చేస్తాం. లేదు అంటే ఏమైనా అవసరం ఉంటే పైకి కిందకి. ఒకవేళ సివియర్గా పెయిన్స్ ఉన్నా కానీ కంప్లీట్ రొటేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్తుంది సింపుల్ ఒకటే అండి, సైడ్ ట్విస్టింగ్, అదేవిధంగా అప్ అండ్ డౌన్ అండి. రిలాక్స్గా కూర్చొని ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఈ విధంగా ఒక 10 times అండి. నిదానంగా స్లోగా బ్రీతింగ్తో పాటు చేయాలండి. అదేవిధంగా 10 times లెఫ్ట్ అండ్ రైట్. ఈ విధంగా మ్యాక్సిమం ఎంతవరకు కుదిరితే అంతవరకు నిదానంగా చేయాలండి. మూమెంట్ని స్లోగా చేయాలి. ఓకేనా? ఇనిషియల్గా ఎంతవరకు కుదిరితే అంతే అండి. ఒక 5 days వరకు కొంచెం ఇబ్బంది పడతారు,
అండ్ స్లోగా ప్రాక్టీస్ చేయంగా అలవాటు అయిపోతుందండి. ఈ విధంగా ఒక 10 టైమ్స్ అండి. ఒక 10 టైమ్స్ అప్ అండ్ డౌన్, 10 టైమ్స్ లెఫ్ట్ అండ్ రైట్ అండి. దాని తర్వాత వెంటనే మనం ఏం చేస్తామండి, మన ఒక చెవు ఉంది కదండి, ఈ చెవు పైన ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఈ విధంగా ప్లేస్ చేయాలి. మన స్పైన్ కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టుకుంటామండి. ఇలా బెండింగ్లో కూర్చోకూడదు, ఇలా సైడ్కి బెండ్ అవ్వకూడదు అండి. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, చేతితో ప్రెషర్ ఇస్తామండి. ఈ విధంగా చేతితో ప్రెషర్ ఇవ్వాలి. కానీ మనం మాత్రం మన ఒక తలని ఈ విధంగా జరపకూడదండి. చూడండి, ఈ విధంగా ప్రెషర్ పెట్టాము. ఇప్పుడు ప్రెషర్ పెడతాను. 5, 4, 3, 2, రిలాక్స్. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్. ఇక్కడ నుంచి ప్రెషర్ ఇస్తున్నాను, నా తలతో గట్టిగా ఆపుతున్నానండి. 5, 4, 3, 2, రిలాక్స్. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్. 5, 4, 3, 2, రిలాక్స్. ఇంకొకసారి 5, 4, 3, 2, రిలాక్స్. ప్రెషర్ ఇమ్మని చెప్పేసి గట్టిగా ఉన్న బలమంతా ఉపయోగించి ఇవ్వకూడదండి. ఒక మోడరేట్ ప్రెషర్ అండి. మీకు తెలుస్తుంది, ఇక్కడ మీకు నెక్ మజిల్స్ దగ్గర సైడ్స్కి టైట్నెస్ తెలుస్తుంది అనమాట. అంతవరకు ఏమి సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు అదే విధంగా 2 చేతుల్ని ఈ విధంగా మనం 4 హెడ్ పైన ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి తలని వెనక్కి నెట్టాలండి. కానీ తల మాత్రం వెనక్కి వెళ్ళకూడదు. ఈ విధంగా ప్లేస్ చేస్తాము. 5, 4, 3, 2, రిలాక్స్. అండ్ దెన్ అగైన్ ఇంటర్లాక్ యూ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని ఈ విధంగా తల వెనక భాగంలో పెట్టి ఇప్పుడు తలని ముందుకు నెట్టాలి. కానీ తల మాత్రం ఇలా ముందుకు వంగకూడదు. 5, 4, 3, 2, రిలాక్స్. మళ్ళీ ముందుకి 5, 4, 3, 2, రిలాక్స్. లాస్ట్ అండ్ ఫైనల్ టైం. 5, 4, 3, 2, రిలాక్స్. ఒక్కసారి హెడ్ ప్రెసింగ్స్ అయిపోయిన వెంటనే మనం నెక్ రొటేషన్ చేస్తాము. నిదానంగా స్లోగా ఎంతవరకు కుదిరితే అంతవరకు అండి. కింద నుంచి స్టార్ట్ చేస్తాము. ఊపిరి తీసుకుంటూ పైకి, ఊపిరి వదులుతూ కిందకండి. ఈ విధంగా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. 3 టైమ్స్ క్లాక్ వైజ్, 3 టైమ్స్ యాంటీ క్లాక్ సేమ్ అంతే అండి. ఆపోజిట్ సైడ్లో ఊపిరి తీసుకుంటా పైకి, ఊపిరి వదులుతూ కిందకి 3 టైమ్స్. ఈ విధంగా మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక స్పైన్ మూమెంట్ ఇస్తామండి. స్పైన్ మూమెంట్ ఇస్తాము బ్రీతింగ్తో పాటు. ఓకేనా? శ్వాసను తీసుకుంటున్నప్పుడు మ్యాక్సిమం మన ఒక స్పైన్ని మనము భుజంగాసనం ఏ విధంగా తేలుతామో ఆ విధంగా చేతులు రెండింటిని మోకాల దగ్గర పెట్టేసుకోవచ్చు. ఊపిరి తీసుకుంటూ స్పైన్ మొత్తం ఎక్స్టెండ్ చేయాలి. ఊపిరి వదులుతూ ఎక్సేల్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఊపిరి తీసుకుంటూ ముందుకి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలండి. ఊపిరి వదులుతూ లోనికి. ఈ విధంగా ఒక 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ అండి. ఒక 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటే మీరు హ్యాపీగా చైర్లో కూర్చొని కూడా ఇప్పుడు నేను చెప్పే సీక్వెన్స్ అన్నీ కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదండి. అండ్ మనం ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా రైట్ మోక దగ్గర పెడతామండి. పెట్టి మన రైట్ హ్యాండ్ని వెనక్కి ప్లేస్ చేస్తాం. వెనక్కి ప్లేస్ చేసి ఇక్కడ హోల్డింగ్ ఇస్ ఎక్కియండి. ఎప్పుడైతే మనం కొంచెం ట్విస్ట్ చేసిన వెంటనే అక్కడ మనం ఒక 3 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలండి. ఓకేనా? ఈ విధంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయాలండి. 5, 4, 3, 2, రిలాక్స్. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్. 5, 4, 3, 2, రిలాక్స్. పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు చాలా పెయిన్స్ ఎక్కువ ఉంది, స్టిఫ్నెస్ ఎక్కువ ఉంది, నేను హోల్డ్ చేయనప్పుడు ఏం చేయొచ్చండి, నిదానంగా స్లోగా ఈ విధంగా హ్యాండ్స్ ప్లేస్ చేయాలి. స్లోగా ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవచ్చు ఒక 15 టైమ్స్ నుంచి 20 టైమ్స్. సో మనం ఒక నెక్స్ట్ వర్కౌట్లో ఏం చేస్తామండి, మన ఒక లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా కింద ప్లేస్ చేస్తామండి. మనం మోకాలు పక్కన ప్లేస్ చేస్తామండి. మరి ముందుకు ప్లేస్ చేయకూడదు, మోకాలు పక్కన ఈ విధంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మన ఆపోజిట్ హ్యాండ్తో ఈ విధంగా స్ట్రెచ్ అండ్ హోల్డ్. ఈ చేయితో ప్రెషర్ ఇస్తూ ఉండాలి. 5, 4, 3, 2, ఇన్హేల్ అప్. ఎక్సేల్ చేస్తూ బెండ్ అవుతాము, ఊపిరి తీసుకుని పైకి వస్తాం. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మనం ఈ విధంగా మన లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకొని చేతుల్ని ఈ విధంగా సపోర్ట్ తీసుకొని మన ఒక పాదాలని ముందుకి వెనక్కి ఈ విధంగా ఒక 10 to 20 టైమ్స్ అండి. 10 to 20 టైమ్స్ ఈ విధంగా చేయొచ్చు. ఒక్కసారి 10 టైమ్స్ అయిపోయిన వెంటనే ఈ విధంగా హోల్డ్ చేయాలండి. ముందుకి హోల్డ్ చేసి 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 5,
4, 3, 2, 1 అండ్ వెనక్కి పుల్ చేస్తాము. వెనక్కి పుల్ చేసినప్పుడు మన ఒక మోకాలు చిప్ ఏదైతుందో మన ఒక నీ బాల్ని లాక్ చేయాలి, గట్టి లాగాలి. ఆటోమేటిక్గా మన ఒక అప్పటితే మొత్తం కూడా టైట్ తెలుస్తుంది. గట్టిగా పుల్ చేస్తాము. లాక్ 5, 4, 3, 2, 1. అదేవిధంగా మళ్ళీ ముందుకి హోల్డ్ 5, 4, 3, 2, 1. వెనక్కి గట్టిగా టైట్గా పుల్ చేయాలి. 5, 4, 3, 2, 1. ఈ విధంగా ఒక 10 times మూమెంట్ ఇస్తాం అప్ అండ్ డౌన్. లాస్ట్ ఒక 2 to 3 times వరకు పుల్ చేయాలి, హోల్డ్ చేయాలి, ముందుకు బెండ్ చేసి హోల్డ్ చేయాలండి. మనం నెక్స్ట్ వర్కౌట్లో మన కాదని విధంగా ముందు పెట్టేసుకొని ఈ విధంగా ఒక లెగ్ని ఈ విధంగా హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఒక లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తాము ఈ విధంగా. 5, 4, 3, 2, డౌన్. ఇంకోసారి అప్ 5, 4, పాదాలు ముందుకండి, పాదాలు ముందుకు పాయింట్ చేయాలి. 3, 2, డౌన్. ఈ విధంగా బోత్ సైడ్స్ ఒక 5 times లెఫ్ట్, 5 times రైట్ ప్రాక్టీస్ చేయొచ్చండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న డ్రింక్ని కనుక మీరు ఒక 5 రోజులండి 5 days ఇన్ వీక్ కనుక తీసుకోగలిగితే తప్పకుండా మన ఒక కార్టిలేజ్ హెల్త్ ఇంప్రూవ్ అవడమే కాకుండా మనకున్న జాయింట్స్ ఒక ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందండి. అదేవిధంగా పొద్దున్న లేవగా చాలా మందికి స్టిఫ్గా అనిపిస్తుంది, బాడీ మొత్తం స్టిఫ్నెస్ తెలుస్తుంది. సో ఆ ఒక స్టిఫ్నెస్ తగ్గడం కోసం కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. సో దీనికోసం మనకి ముందుగా ఫెనుగ్రీక్ సీడ్స్ అండి, మేతి అంటాం కదా, దాన్ని ఒక రోజు నైట్ నానబెట్టాలండి. ఒక టేబుల్ స్పూన్ని ఒక గ్లాస్ వాటర్ నానబెట్టుకోవాలండి. ఉదయాన్నే సేమ్ అదే వాటర్ని మనము సిమ్లో బాయిల్ చేసుకుంటూ దాంట్లో 1/2 tablespoon పసుపు, చిటికెడు నల్ల మిరియాలు, అదేవిధంగా కొంచెం ఒక తెల్లుల్లిగడ్డ నూరేసి ఆ తెల్లుల్లిగడ్డ దాంట్లో వేసేయాలండి. అదేవిధంగా చిటికెడు అల్లం అండి, అల్లం పేస్ట్. సో దీన్ని ఒక 10 minutes ప్రాపర్గా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటామండి. ఎప్పుడైతే ఒక 10-15 minutes తర్వాత చల్లగా అయిపోతుందో, గోరువెచ్చగా అవుతుందో దాంట్లో 1 tablespoon ఆమ్లా జ్యూస్ అండి, 1 tablespoon ఆమ్లా జ్యూస్. దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకొని మీరు ఉదయం పూట లేవగానే ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలండి. ఈ విధంగా వీక్కి ఒక 5 days తీసుకొని ట్రై చేయండి. మన ఒక జాయింట్స్ మధ్యలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గడము, అదేవిధంగా మనకి పొద్దున లేవగా స్టిఫ్నెస్ ఇవన్నీ కూడా తగ్గడం గమనిస్తామండి. సో అదేవిధంగా అతి ముఖ్యమైనది మనం ఉదయం పూట తీసుకుంటున్న డ్రింక్తో పాటు మనం కనుక బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా ఒక్కసారి మాత్రమే, ఒక్కసారి మన లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అయిపోయిన వెంటనే ఒక 5-10 minutes బ్రేక్ ఇచ్చి మనము ఒక టీ స్పూన్ మనము నువ్వులండి, మీకు తెలిసే ఉంటుంది నువ్వులు, మనకి ప్రాపర్గా మెగ్నీషియం కానీ కాల్షియం కానీ పుష్కలంగా ఉంటుందండి నువ్వుల్లో. మన ఒక జాయింట్ స్ట్రెంగ్థనింగ్ కానీ బోన్ స్ట్రెంగ్థనింగ్ కోసం చాలా 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 ఇంపార్టెంట్. అదేవిధంగా ఆమ్లాని మీరు తీసుకోగలిగితే ఒక 1/2 ఆమ్లా తీసుకోండి, లేకపోతే చిన్న ముక్క ఆమ్లా మనకి మన ఒక కార్టిలేజ్లో కొలాజిన్ ప్రొడక్షన్ కోసం చాలా హెల్ప్ చేస్తుందండి. దాంతోపాటు చిన్న అల్లం ముక్క అండి, లేకపోతే అల్లం పేస్ట్ అండి, ఒక 1/2 tablespoon అల్లం పేస్ట్ అండి. సో మన ఒక జాయింట్ స్వెల్లింగ్ తగ్గడం కోసము ఈ అల్లం చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో వీటిని మనము తిన్న వెంటనే ఒక 5-10 minutes తర్వాత కన్జ్యూమ్ చేసి మన పని మనం చేసుకున్నామంటే దాని పని అది లోపల చేస్తూ ఉంటుందండి. మార్నింగ్ డ్రింక్, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ ఈ విధంగా మీరు కనుక ఒక 5 days అండి, ఒక 5 రోజులు మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి ఎన్నో ట్రై చేశారు కదా, ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఒక 5 days తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్తారండి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మనకి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియోని షేర్ చేసి మన భైరవ యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.